వెల్కమ్ బ్యాక్. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా జగ్గారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సేమకుర్తి శ్రీనివాసరావు నియమితులయ్యారు. అధికారికంగా ఆయనకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పూర్వపు అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు నుదురుపాటి శ్రీనివాసరావు, వెలగా ప్రకాష్ రావు, మహంకాళి రామ్మోహన్ రావు, వందనపు వెంకటేశ్వరరావు, చిన్ని సాయి కుమార్, సిటీ కేబుల్ ప్రొపరైటర్ చిన్ని హరీష్ గుప్తా, ప్రగలపాటి కాశీ, దోగగుట్ల బాబిరాజు, పట్టణ అధ్యక్షులు మాధు శ్రీమన్నారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శ్రీమకుర్తి శ్రీనివాసరావును పూలదండలు వేసి సాలువాలతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆర్యవైశ్యుల ఉన్నతికి కృషి చేయాలని కోరారు. టొబాకో మర్చెంట్ శ్రీమకుర్తి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఆదిలక్ష్మిల తనయుడైన శ్రీనివాసరావు చురుకుగా ఉండే వ్యక్తిని, అందరినీ కలుపుకుంటూ వెళ్లే కుటుంబం నుంచి వచ్చిన శ్రీమకుర్తి శ్రీనివాసరావు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని పలువురు కోరారు. పలు అంశాల గురించి, ఆర్యవైశ్య సంఘం చేపడుతున్న కార్యకలాపాల గురించి చిన్ని రామసత్యనారాయణ, ముద్రుపాటి శ్రీనివాసరావు, సూర్యప్రకాశ్ రావు తదితరులు మాట్లాడారు. మరి ఈ రోజున ఏలూరు జిల్లా అధ్యక్షులుగా సేమకుర్తి కోటేశ్వరరావు అబ్బాయి శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది. చాలా సంతోషం అండి. సేమకుర్తి శ్రీనివాసరావు, మీ నాన్నగారు జిల్లా ప్రెసిడెంట్ చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు, చాలా సంతోషం. అలాగే ఆర్యవైశ్య మహాసభ ఇచ్చినందుకు ఏలూరు జిల్లా పేరు నిలబెట్టి ఆర్యవైశ్య మహాసభలో మొదటి గ్రేడ్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. మరి ఏలూరు జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం గౌరవ అధ్యక్షుడైన చిన్ని రామసత్యనారాయణ గారికి, అలాగే ఈ రోజు అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ గారికి, వందనపు వెంకటేశ్వర గారికి, రాంబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్యులు అంటే అత్యంత బలంగా ఉన్న హైవేలో ఉన్న పెద్ద ఊరు, పెద్ద పంచాయతీ అనేది జంగారెడ్డిగూడెం. మరి అలాంటి జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా మరి చిన్ని రామసత్యనారాయణ గారు 2 సంవత్సరాల క్రితం ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన తర్వాత అంటే విభజన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాన్ని ఒక తాటి మీద తీసుకురావడం కోసం 2 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇంచుమించు 150,000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆర్యవైశ్యులందరినీ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆర్యవైశ్య సంఘాలని ఒక గుర్తింపు తెచ్చే స్థాయిలో ఆయన ప్రయాణం చేశారు. ఆ 2 సంవత్సరాలు కూడా ఆర్యవైశ్య సంఘాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు ఆయన. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా మరి టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో రోసయ్య గారు చనిపోయిన తర్వాత పెద్దలుగా ఆర్యవైశ్యులకి ఆరాధ్యులుగా మరి టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఏ ఆర్యవైశ్యుడికి కష్టం వచ్చినా కూడా నేనున్నాననే భరోసా ఇస్తూ కూడా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఆర్యవైశ్య సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఆయన మరి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన హైదరాబాద్ లో మనకి ఆర్యవైశ్య మహాసభకు సంబంధించిన బిల్డింగులు, ఆస్తులు ఉన్నాయి. తిరిగి మళ్ళీ ఇప్పుడు అమరావతి అయిన విజయవాడలో అమరావతి రాజధానిగా చేసుకున్న విజయవాడలో కూడా ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ ఇప్పుడు చిన్ని రామసత్యనారాయణ శంకుస్థాపన చేసి ఆ బిల్డింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఆర్యవైశ్యులు అంటే ఒక ప్రత్యేక గుర్తింపుగా, ఒక ఆర్యవైశ్యులకి ఒక వెనుదన్నుగా ఉన్న టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా 2024 ప్రమాణ స్వీకారం చేయడం. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని 3 జిల్లాలుగా విధించి ఇప్పుడు ఏలూరు జిల్లా పాలకొల్లుకు సంబంధించి మన తగవర్తి కృష్ణమూర్తి గారిని అక్కడ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లాకి ఇప్పుడు శ్రీనివాస్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఒక జిల్లా అధ్యక్షుల్ని ఎన్నుకోవడం మాటలు కాదు, అటువంటి జిల్లా అధ్యక్షులను ఏకదాటిని తీసుకొచ్చి ఈ రోజు అందరం కలిసి మరి శ్రీనివాస్ గారిని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవనీయులు మాజీ రాజ్యసభ అధ్యక్షులు, రాజ్యసభ మెంబర్ టీజీ వెంకటేష్ గారికి, అలాగే ఇల్లు లక్ష్మి గారికి, అలాగే సెక్రటరీ గారికి అందరికీ కూడా శ్రీనివాస్ గారికి ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో పుష్కరాలు వస్తున్నాయి. మరి త్వరలోనే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కూడా ఎన్నుకొని ఈ ఏలూరు జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా 2 కలిసి కొవ్వూరులో కానీ రాజమండ్రిలో కానీ ఈ పుష్కరాలతో వైఎస్ఆర్ సంబంధించి భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. భారీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మన జగన్ ఆర్యవైశ్యులు అంటేనే ఒక నమ్మకం ఉంది.
ఒక ఆర్య వయస్సులో జగన్ టౌన్లోనే మన కులంతో మన ఆర్య తోటి ఒక అగ్రగామిగా వెళ్ళిపోతుందంటే అది మీ అందరూ చదివే. మరి అటువంటి ఆర్యవేశ్వరంలో మనందరం కూడా యూనిటీ మీద ఉండి స్టేజీ మీద తీసుకొచ్చి ఉండి రాబోయే ప్రమాణ స్వీకారం కూడా భారీ ఎత్తున 17 ఎకరాలు లేని విధంగా మరి ఇక్కడ టౌన్ లో దగ్గర నుంచి 15-20 మంది ఆర్యవేస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అందరికీ సహకరించిన చిన్న అంశాలు గారికి అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అభినందనలు తెలుసుకుంటూ